ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సురేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సుభాష్ రెడ్డితో నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన పోరాటంలో కాంగ్రెస్ టికెట్ చివరకు మదన్ మోహన్ రావుకి దక్కింది. అసంతృప్తితో పార్టీని వీడిన సుభాష్ రెడ్డి కమలం నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు సురేందర్కు బలంగా మారతాయని భావిస్తున్నారు. ఇక ఎల్లారెడ్డి అప్డేట్స్ కి సంబంధించి మా ప్రతినిధి అందజేస్తారు. అటు పక్కనున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం చూసినట్లయితే ఎల్లారెడ్డిలో గతంలో కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్కి వెళ్ళిన సురేందర్ ప్రస్తుతం టికెట్ దక్కించుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అటు గతంలో 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ కూడా అటు ప్రజలు ప్రతి గ్రామాన కూడా ఎన్నికల ప్రచారంలో సురేందర్ని అడ్డుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే స్థానికంగా అధికార పార్టీ బలంగా ఉండడం కొంత అనుకూలమైనప్పటికీ కూడా ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడం కొంత ప్రతికూలంగా మారింది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అటు గతంలో జైరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ వేసి ఓడిపోయిన మదన్ మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసినట్లయితే ఎల్లారెడ్డిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భారీగా చాలా మటుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యంతో ఉందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ కాంగ్రెస్ వేవ్ ఉన్న నేపథ్యంలో మదన్ మోహన్ గెలుస్తారనే ధీమాని అటు కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అటు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కి ఆశించి భంగపడిన సుభాష్ రెడ్డి మాత్రం అటు బీజేపీ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో అటు 3 చోట్ల కూడా అటు ట్రయాంగిల్ ఫైట్ నెలకొనే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే సుభాష్ రెడ్డి ఎవరి ఓట్లు చీల్స్తారనే దానిపై ఇద్దరు భవితవ్యం కూడా అటు మదన్ మోహన్ కావచ్చు, అటు సురేందర్ కావచ్చు, ఇద్దరు భవితవ్యం తేలనుందనే విషయం మాత్రం తెలుసు. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ రెడ్డి, బీజేపీ నుంచి ఎన్ఆర్ఐ రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇప్పటికే నిరసన సేగలు మొదలయ్యాయి. ఎక్కడకు వెళ్లినా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ కమలం పార్టీ అభ్యర్థులు ఎంత మేరకు ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టాలనేది కీలకంగా మారింది.